హలో ఆల్. రాగిడ్లీ వేయాలనుకుంటాం, కానీ నానబెట్టడం మర్చిపోతాము. మినపప్పు అయితే 4 అవర్స్‌లో నానిపోతుంది గానీ, రాగులైతే అలా నానవు కదా! సో, అలాంటప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలాగ 1 కప్‌కి 3 టేబుల్ స్పూన్ రాగి పిండి యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే 1 కప్‌కి 2 కప్స్ రవ్వ యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. ఇక్కడ కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, అప్పటికప్పుడు రాగిపిండి యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా ముందు రోజు నైటే రాగిపిండి యాడ్ చేసుకుంటే గనక, అందులో మన బాడీకి కావాల్సిన మంచి బాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. ఈ బ్యాటర్‌తో మనం ఇడ్లీ యేసుకున్న చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇడ్లీ వైట్‌గా ఉంటేనే తింటామంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ ట్రై చేస్తే వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇడ్లీలో అంత డిఫరెన్స్ ఏముండదు. కొంచెం మాత్రమే కలర్ మారుతుంది. చూసారా ఎంత ఫ్లఫీగా, మెత్తగా వచ్చాయో? థాంక్ యూ.